श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శరత్ చంద్రికలు రెండవ భాగం. పవిత్ర క్షేత్రాలు. భక్తుడు. గురువు గారు, ఒక ప్రదేశానికి పవిత్రతను చేకూర్చేదేమిటి? గురువుగారు, సద్గురు సన్నిధి ఏ ప్రదేశాన్నైనా పవిత్ర క్షేత్రంగా చేస్తుంది. సద్గురు సాన్నిధ్యమే నిజమైన పుణ్యక్షేత్రం. షిరిడీ ఎందుకు అంత పవిత్ర క్షేత్రమైంది? అది బాబా సన్నిధి కాబట్టి పుణ్యక్షేత్రమైంది. అక్కడ గంగా నది లేదు, హిమాలయాలు లేవు, మునులు ఎవ్వరూ అక్కడ తపస్సు చెయ్యలేదు, ఇలాంటివేవీ లేవు. కేవలం అది బాబా సన్నిధి కాబట్టే పవిత్ర క్షేత్రమైంది. ఏ ప్రదేశమైనా కేవలం సద్గురు సాన్నిధ్యం చేతనే పవిత్ర క్షేత్రం అవుతుంది. భక్తుడు. గురువుగారు, మేము షిర్డీ, పూండి, తిరువణ్ణామలై తదితర పవిత్ర క్షేత్రాలకు సంబంధించి ఆ సద్గురు సన్నిధిని ఉపయోగపెట్టుకోవడం ఎలా? గురువుగారు, నీవు పరుపు మీద పడుకొని నిద్రపోతున్నావు. అప్పుడు ఆ పరుపు యొక్క ఉనికి గుర్తు ఉంటుందా? నిద్ర లేచిన తర్వాత చాలా బాగా నిద్ర పట్టింది, ఈ పరుపు చాలా బాగుంది అని నువ్వంటే అనవచ్చు. కానీ నిద్రపోతున్నప్పుడు ఆ పరుపు యొక్క ఉనికి గాని, అది అక్కడున్న సంగతి గాని నీకు తెలుస్తుందా? తెలియదు. కానీ నువ్వు దానిని వాడుకుంటున్నావు. ఆ పరుపు లేకపోతే నీకు సరిగా నిద్ర పట్టి ఉండకపోవచ్చు. పరుపుగా ఉపయోగించడం వల్ల వచ్చే ఫలితాన్ని తెలుసుకోవాలంటే దానిని పరుపుగా వాడుకోవాలి. నువ్వు దానిని డైనింగ్ టేబుల్ లాగా భోజనం చేయడానికి వాడుకుంటే దాని విషయం నీకు తెలియకపోవచ్చు. దానిని పరుపుగా వాడుకొని ఆ ఫలితాన్ని పొందడమే దానిని సరిగా ఉపయోగించుకోవడము అంటే. అదే మీరు చేయాల్సింది. ఇంకొక రకంగా చెప్పాలంటే పరుపు యొక్క ప్రయోజనాన్ని గుర్తించగలిగే సున్నితత్వం నీలో ఎంతగా పెరిగితే దాని ఉనికి అంతగా ఎరుకలోకి వస్తుంది. నీకు దాని ప్రయోజనం ఇంకా చాలా స్పష్టంగా తెలుస్తుంది. అసలు విషయం ఏమిటంటే చాలా మందికి అంతటి సున్నితత్వం ఉండదు. ఉదాహరణకు, మన మనసు బస్సు క్లీనర్ వంటి మీద ఉండే గుడ్డల్లాగా ఉంటుంది. బస్సుల్లో, లారీల్లో డ్రైవర్, క్లీనర్ ఉంటారు. క్లీనర్ డ్రైవర్కి చేదోడు వాదోడుగా ఉంటాడు. ఆ క్లీనర్ గుడ్డలు ఆయిలు, మురికి, మట్టి లాంటివంతా చేరి ఎంతగా మాసిపోయి ఉంటాయో చూడండి. అటువంటి క్లీనర్ వచ్చి ఈ నేల మీద కూర్చున్నాడనుకోండి, అతని బట్టలకు మరకలంటుకొని మాసిపోతాయా? ఒకవేళ మురికంటూ అంటుకుంటే అది నేలకే. కొంతమంది మనసులు క్లీనర్ గుడ్డల్లాగా ఉంటాయి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే, అది మురికిలోనికైనా సరే, వాళ్ళకది మురికిలాగా అనిపించదు. కానీ మీరు చాలా చాలా పరిశుభ్రంగా ఉన్న స్వచ్ఛమైన తెల్లని బట్టలు వేసుకున్నారనుకోండి, మురికి అంటుతుందేమోనని చాలా జాగ్రత్తగా ఉంటారు. శుభ్రమైన నేల మీద కూర్చున్నా బట్టలు మాసిపోతాయేమోనని చాలా భయపడుతుంటారు. కాబట్టి మన మనసులు పరిశుద్ధమయ్యే కొద్దీ ప్రతి విషయం మన మీద చూపే ప్రభావాన్ని గుర్తించడం మొదలు పెడతాం. ఇదే విధంగా మీరు ఆ సన్నిధిలోకి వెళ్ళగానే ఆ సాన్నిధ్య ప్రభావాన్ని గుర్తించగలరు, స్పష్టంగా తెలుసుకోగలరు. అది అంత సూక్ష్మమైనదేమీ కాదు. మీరు దానిని తెలుసుకోవచ్చు, అనుభూతి చెందవచ్చు, మీరు దానిని తాకవచ్చు, అవగాహన చేసుకోవచ్చు, దానిని తిని జీర్ణించుకోనూవచ్చు. గురువుగారు, ఏ పవిత్ర క్షేత్రమైనా మహాత్ముల వల్లనే ఆ పవిత్రత సంతరించుకుంటుంది. చాలా కాలం క్రితం, చరిత్రకందనంతటి పూర్వకాలంలో ఇక్కడ అరుణాచలములో చాలా గొప్ప సిద్ధ పురుషుడు ఉండేవాడు. ఆయనను ఇక్కడి ప్రజలు శివుని అవతారంగా, శివస్వరూపంగా భావించేవారు. ఆయన ఇక్కడే నివసించారు, ఇక్కడే సమాధి చెందారు.
అప్పటి నుండి చాలామంది ఈ పర్వతాన్ని తపోక్షేత్రంగాను, సాధనకు అనుకూలమైన పవిత్ర ప్రదేశంగాను భావిస్తారు. ముఖ్యంగా శేషాద్రి స్వామి, రమణ మహర్షి కాలం నుండి ఈ భావన విస్తృతమైంది. కాబట్టి ఇది మహాత్ముల స్థానం. నా వరకు నేను బాబా సమాధిని ఎలా చూస్తానో అలానే అరుణాచలాన్ని ఒక సమాధి స్థానంగా చూస్తాను. అరుణాచల పురాణంలో చెప్పింది ఇదే. అందులో ఆ మహాత్ముణ్ణి అరుణగిరి యోగి అన్నారు. ఒక మహాయోగి ఇక్కడ నివసించారు. ఆయన సమాధి కొండ ఉత్తర శిఖరం పైన ఉంది. రమణ మహర్షి కూడా ఒకసారి ఆయన సమాధి దగ్గర ఉన్న చెట్టును చూశారు. కానీ ఆయన దాని దగ్గరకు వెళ్ళలేకపోయారు. తమకు అనుమతి లేదని ఆయనే చెప్పారు. రమణ మహర్షికే అనుమతి లేదు. అరుణగిరి యోగి వల్ల ఈ పర్వతం పవిత్రమైన కొండగా మారింది. ఆయన సమాధిని చేరుకోవడం దుర్లభం కావడంతో అందరూ అక్కడ దాకా వెళ్ళి పూజలు ప్రదక్షిణలు చేయలేరు. కాబట్టి ఈ పర్వతం అంతా ఆయన సమాధిగా మారింది. షిరిడీలో మనం సమాధి మందిరాన్ని, గురుస్థానాన్ని, ద్వారకామాయిని కలిపి మహాప్రదర్శనం చేసినట్లే అరుణగిరికి ప్రదర్శనం చేయడం జరుగుతుంది. ఆయన సమాధిని దర్శించడానికి కొండనెక్కి వెళ్ళలేరు. కాబట్టి ఈ పర్వతాన్నంతా ఆయన సమాధిగా చూస్తూ పర్వతం అంతటికీ ప్రదర్శనలు చేస్తున్నారు. భక్తుడు పవిత్ర స్థానాలన్నీ అక్కడ నివసించిన మహాత్ముల మూలంగా మరింత శక్తివంతంగా తయారవుతాయా, లేక వాటికవే పవిత్రతను కలిగి ఉంటాయా? గురువుగారు, నిజంగా చూస్తే ప్రతి ప్రదేశము పవిత్రమైనదే. అపవిత్ర స్థానం అంటూ ఏమీ లేదు. కానీ మహాత్ముని సన్నిధి వలన కొన్ని ప్రదేశాలలో మిగతా వాటికన్నా ఆ పవిత్రత మరింతగా వ్యక్తమవుతుంది. అందుకని వీటిని పవిత్ర స్థానాలు అంటారు. భక్తుడు అరుణగిరి యోగి ద్వారా ఆకర్షింపబడి తర్వాతి కాలంలో వచ్చిన మహాత్ముల వలన, యోగుల వలన ఆ పవిత్రత మరింతగా పెరుగుతుందా? గురువుగారు, అవును, చాలా మార్గాలు ఏర్పడ్డాయి. కాబట్టి పవిత్రత పెరుగుతుంది. శేషాద్రి స్వామి ఇక్కడికి వచ్చినప్పుడు అది పెరిగింది. కొంతమంది ఆయన సన్నిధిలో మహిమతో అనుసంధానం కాగలిగారు. అటువంటి వాతావరణం వలన లబ్ధి పొందారు. రమణ మహర్షి వచ్చిన తర్వాత వారు మరొక మార్గమయ్యారు. కాబట్టి ఎక్కువ మంది అనుసంధానం కాగలిగారు. అంటే ఆ క్షేత్రం మరింత శక్తివంతమైందని కాదు, ఎక్కువ మంది దానితో బంధం ఏర్పరచుకోగలిగారు. మామూలు ఆసుపత్రి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అయిందన్నమాట, అంతే. అంతకుముందు కేవలం కొన్ని ప్రత్యేక రోగాలు గలవారు లేదా కొన్ని రకాలైన జబ్బులతో బాధపడేవారు మాత్రమే వెళ్ళేవారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అయితే ఎటువంటి రోగానికైనా వైద్యం చేస్తారు. అలా కొన్ని పవిత్ర క్షేత్రాలు అరుణాచలం మాదిరిగా సూపర్ స్పెషాలిటీ ఆధ్యాత్మిక కేంద్రాల్లాగా మారుతాయి. గురువుగారు, ఇక్కడ మరో విషయం ఉంది. పవిత్ర క్షేత్రాలలో రమణ మహర్షి వంటి గొప్ప సద్గురువుల సాన్నిధ్యంలో చేసిన సాధన పదింతల ఫలితం ఇస్తుందని గొప్ప మహాత్ములు చెప్పారు. మీరు నాకు ₹1 ఇస్తే నేను ₹10 ఇస్తాను అని బాబా చెప్పింది అదే. అక్కడ అంతటి ప్రభావం, మహిమ ఉండడం చేత అటువంటి పవిత్ర స్థానాలను తపోక్షేత్రాలు అంటారు. వారి సాన్నిధ్యంలో మీరు పూర్తిగా వారి ప్రభావంలో, వారి శక్తి పరిధిలో ఉంటారు. ఇక్కడ మీరు ఓ విషయం గుర్తుపెట్టుకోవాలి. మీరు మంచి పని చేస్తే దాని ఫలితం 10ంతలుగా ఉంటుంది. అలా కాకుండా మంచిని దూరం చేసే పనులను చేస్తే దాని ఫలితము 10ంతలు ఉంటుంది. మీరు ఆధ్యాత్మిక ప్రదేశాలలో వ్యాపారస్తులను చూస్తుంటారు. వాళ్లకు మామూలు వ్యాపారస్తుల కన్నా ఎక్కువ వ్యాపార ధోరణి ఉంటుంది. ఎందుకంటే
ఆ క్షేత్ర ప్రభావం వలన ఆ వ్యాపార ధోరణి 10 రెట్లు 100 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అక్కడ ఎంత ప్రయోజనం ఉందో అంత ప్రమాదము ఉంది. అందుకని మనం ఆ ప్రయోజనాన్ని ఉపయోగపెట్టుకోవాలి. అంతేకాకుండా మనం అంతే జాగ్రత్తగానూ ఉండాలి. అది కత్తి మీద సాము లాంటిది. మనం ఎప్పుడూ గొప్ప మహాత్ముల సాన్నిధ్యములో ఉన్నామన్న విషయం గుర్తుంచుకోవాలి. మంచి పని చేస్తే ఫలితం 100 రెట్లు ఉంటుంది. తప్పుడు పని చేస్తే దానికి సంబంధించిన చెడు కర్మ కూడా 100 రెట్లుగానే ఉంటుంది. ఎందుకంటే అది ఇక్కడ క్షేత్ర ధర్మం. మీరు ఏం చేసినా సరే దాని ఫలితం 100 రెట్లు ఉంటుంది. వారి సాన్నిధ్యం మంచి చెడుల మధ్య ఎటువంటి తారతమ్యాన్ని చూపదు. భక్తుడు: గురువుగారు, పూండీకి వెళ్ళడం యొక్క ప్రయోజనం ఏమిటి? గురువుగారు: పూండీ స్వామి సన్నిధిలో ఉండడం కోసమే మన మనసులు ఆవు నుండి తీసిన పాలు అనుకుందాం. వాటిని కాయడానికి మీరు వాటిని స్టవ్ మీద పెడతారు. పూండి, షిరిడి నాకు దొరికిన 2 మంచి స్టవ్లు. పాలు కాయాలంటే మనం వాటిని స్టవ్ మీద పెట్టాల్సిందే. అంతేగాని స్టవ్ దగ్గరగానో స్టవ్కు ప్రక్కనో పెట్టకూడదు. స్టవ్ మీద పెట్టాలి. ఆ పాలను మన మనసును మరిగించినప్పుడు ఆ మరగడాన్ని మీరు ఆనందంగా అనుభూతి చెందుతారు. అది పొంగిపోయి మీ మనసు సంతృప్తి చెందుతుంది. స్టవ్ వెలుగుతుంది. అందుకని ఎంతగా వీలైతే అంతసేపు అక్కడికి వెళ్ళి కూర్చోండి. ఆ జ్వాలకు దగ్గరగా మిమ్మల్ని ఎంత వీలైతే అంతసేపు ఉంచుకోండి. లేకపోతే పాలు విరిగిపోయి పులిసిపోయి దానిని కనీసం కుక్కలు కూడా ముట్టుకోవు. అవి కూడా పారిపోతాయి. గురువుగారు: మనం ఇక్కడ షిరిడీలో ఉన్నామనంటే అది మన ప్రేమ వలనేనని, మన ఇచ్ఛానుసారమేనని మనకు తెలుసు. మనం ఎంతో ప్రేమించే సద్గురువు ఇక్కడ ఉన్నారు. మనకు ఆ ఎరుక ఉంది. మనం ఆ ఎరుకను నిలుపుకోవాలనుకుంటాము. అలా ఎరుకలో ఉండడం చాలా అద్భుతంగా ఉంది. అయినప్పటికీ మనం ఆ ఎరుకను నిలుపుకోలేకపోతున్నాము. నేను మీకు ఆ ఎరుక ఉంటే చాలు అంటాను. మీరు నా దగ్గరికి వచ్చి, మేము ఇక్కడ ఏం చెయ్యాలి? మాకు ధ్యానం చేసుకోవడానికి నేనెవరు, మీరెవరు లాంటి పద్ధతులు ఏమైనా ఉన్నాయా అని అడుగుతుంటారు. మీరు చెయ్యగలిగిందేమీ లేదని నేను చెప్తాను. అది ఎలా ఉంటుందంటే తడిగుడ్డలాంటి మీరు ఎండలో ఉండటంలా అన్నమాట. బాబా అనుగ్రహం సూర్యుని వేడిమి లాంటిది. మీరు చెయ్యాల్సిందల్లా మీ గుడ్డను, మనసును ఆ ఎండలో ఉంచడమే. దానివల్ల మన అజ్ఞానం అని అనుకునే తడి ఆరిపోతుంది. అక్కడ గుడ్డ చెయ్యాల్సిందేమీ లేదు. అది చెయ్యాల్సిందంతా ఒక్కటే, తనను తాను ఆ ఎండలో ఉంచుకోవడమే. వాస్తవానికి జరిగేది ఇదే. కానీ సమస్య ఏమిటంటే గుడ్డ తనను తాను ఎప్పుడూ ఎండలో ఉంచుకోవడం లేదు. తనను తాను నీడలో ఉంచుకోవాలనుకుంటుంది. లేదా సగం ఆరిన తర్వాత కూడా మళ్ళీ బకెట్లోకి వెళ్తుంది. భక్తుడు: గురువుగారు, మమ్మల్ని మేము బయట ఎండలో దండం మీద వేసుకొని ఉంచుకోవడానికి ఉత్తమమైన మార్గం ఏమిటి? గురువుగారు: ప్రతి ఒక్కరూ ఎవరికి వారు దీని గురించి అన్వేషించాలి. మీరే స్వయంగా ఆ మెలకువలను తెలుసుకోవాలి. ఆ పద్ధతులకు మీరే సృష్టికర్తలు, అన్వేషకులు, బోధకులు కావాలి. మీకు దానికి సంబంధించిన గమనింపు ఉంటే అది తెలుస్తుంది. ఇలా చెయ్యడానికి ప్రతి ఒక్కరికి సామర్థ్యం ఉంది. కానీ చివరగా మీరు చెయ్యగలిగిందంటూ ఏమీ లేదు. ఎండిపోవడం అనే ఆ చివరి చర్య సూర్యుని వల్లనే జరుగుతుంది. మీకై మీరు ఆ పని చేయలేరు. కానీ మిమ్మల్ని మీరు ఎండలో ఉంచుకోవచ్చు. మీరు చెయ్యవలసింది, చెయ్యగలిగింది అంతే. ఈ సత్సంగాలు మనం పెట్టుకున్న నియమాలు, ఆధ్యాత్మిక సూత్రాలు, ధార్మిక విధులు, వీటన్నిటి వలన ఏమన్నా జరుగుతుందా అంటే ఇవన్నీ కూడా దండం కట్టుకోవడం, మన గుడ్డను ఆ ఎండలో ఆరవేసుకోవడం వరకే.
ఆ గుడ్డను పొడిగా చేసేది దండం కాదు, సూర్యుడు. భక్తుడు: పద్ధతి వల్ల కాదా గురువుగారు? గురువుగారు: సూర్యుడు గుడ్డలు ఆరబెడతాడు. ఆ గుడ్డను ఎంతగా ఎండలో ఉంచుతారో అంత త్వరగా అది ఆరిపోతుంది. దానిని పొడిగా చేయడానికి సూర్యుడు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. మీరు నీడలో ఉన్నప్పటికీ తన వేడిని ఇవ్వడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు. అంతేకాదు, మీరు దానిని నీడలో పెట్టినప్పటికీ కొంతకాలానికి అది పొడిగా తయారవుతుంది. ఇబ్బందేం లేదు, సందేహమేం అక్కర్లేదు. సూర్యుడు ఆ పనిని ఎప్పుడూ చేస్తూనే ఉన్నాడు. భక్తుడు: గురువుగారు, పూండిలో స్వామివారి సన్నిధిలో నిద్రపోయినా లేదా మేలుకొని ఉండి వారి సమాధికి ప్రదక్షిణలు చేసినా ఎటువంటి తేడా ఉండదా? లేక మేలుకొని ఉండడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? గురువుగారు: ఏం చేసినా అది మంచిదే. ఎవరైనా నన్ను పూండికి వెళ్లాల్సిన అవసరం ఏమిటి అని అడిగినప్పుడు నేనదే చెప్తుంటాను. ఇక్కడ తిరువన్నామలైలో నన్ను చాకిరేవు బాధ్యతలు నిర్వర్తించే ఓ చాకలివాడుననుకోండి, సరేనా? ఇది బట్టలు ఉతికే గది. ఇక్కడ కుళాయిలు, సబ్బులు అన్నీ ఉన్నాయి. నేను మిమ్మల్ని ఉతుకుతాను. తర్వాత పూండిలో ఓ దండెం ఉంది. నేను మిమ్మల్ని అక్కడ ఆరేస్తాను. ఇక్కడ నేను సబ్బుతో ఉతుకుతాను. కానీ మీరు ఆరాలంటే మిమ్మల్ని అక్కడ దండెం మీద వేయాలి. ఉతికే గదిలో ఉంటే మీరు అంత త్వరగా ఆరిపోవడం జరగదు. బట్టలను రూములో ఉతికినప్పటికీ బయట ఎండలోనే ఆరేయాలి. పూండిలో అందుకోసమే ఓ దండెం ఉంది. పొడిగా తయారవ్వాలంటే అక్కడ మీరు ఎండలో కొంతసేపు ఉండాలి. మీరు ఎండుతున్నప్పుడు మీరు చేయగలిగిందల్లా దండం మీదనే ఉండడమే. అంతే, అది చాలు. అందుకే నేను ఒక రకంగా గ్రుడ్డిగా అక్కడ దండం పైన ఉండండి అని చెబుతాను. భక్తుడు: అరుణాచలానికి ప్రదక్షిణ చేయడం కూడా అటువంటిదేనా? ప్రదక్షిణ కూడా దండం మీద ఉండడం వంటిదేనా? గురువుగారు: అవును, అది కూడా అలాంటిదే. భక్తుడు: మేము షిరిడీలో ఉన్నప్పుడు ప్రతిరోజు కాసేపు గురుస్థానంలో, సమాధి మందిరంలోనూ ఊరికే అలా కూర్చుంటే సరిపోతుందా? గురువుగారు: మీకది మరీ అంత సులభంగా ఉంటే అలానే చెయ్యండి, అది సరిపోతుంది. ఈ ప్రశ్నలో ఇది సరిపోతుందా, లేకపోతే మేము ఇంకా ఏమైనా చేయాల్సి ఉందా అన్న సంశయం ధ్వనిస్తుంది. మీరు ఇంకా ఏదైనా చేయగలిగినా ముందు ఇది గురుస్థానంలో, సమాధి మందిరంలో ఊరికే కూర్చోవడం చెయ్యండి, అది చాలు. అది ఎలా ఉంటుందంటే మీ దుస్తులు ఇక్కడ వాషింగ్ మిషన్లో ఉతకడం, జాడించడం, తర్వాత అక్కడ మందిరంలో ఆరబెట్టడం జరుగుతుంది. తడి బట్టలను పొడిగా చేయడానికి ఎండలో వేస్తే చాలు. బట్టలు తాముగా చేయాల్సిందేమీ లేదు. కానీ ముందు వాటిని మురికిపోయేలా ఉతికి జాడించాలి. అప్పుడు అవి త్వరగా ఆరిపోతాయి. ఇక్కడ సత్సంగంలో ఉతకడం, జాడించడం జరుగుతుంది. ఆరబెట్టడం అనేది అక్కడ జరుగుతుంది. ఇది బట్టలుతికే వారి పని. గురువుగారు నవ్వుతూ. భక్తుడు: గురువుగారు, మేము ఇక్కడున్నా లేక వేరొక చోటున్నా ఎటువంటి తేడా లేదని మీరంటారు. కానీ మీరు వేరే సందర్భాలలో మాట్లాడుతూ బట్టలు బయట ఎండలో ఆరేసినప్పుడు ఇంట్లో కన్నా త్వరగా ఆరిపోతాయని అన్నారు. కాబట్టి ఆ శుభ్రం చేసే విధానం లేదా మేము మీ దగ్గర ఉన్నప్పుడు జరిగేది అదేదైనా సరే, మేము ఈ పద సాన్నిధ్యంలో ఉన్నప్పుడు త్వరగా జరుగుతుంది గదా? గురువుగారు: నేను మాట్లాడేది ఇవ్వడం గురించి. మీరు నాకు దగ్గరగా ఉన్నప్పుడు సహాయం అనేది మీకెక్కువగా గాఢంగా అనుభవం అవుతుంది. మీరు దూరంగా ఉన్నప్పుడు అది మీకు వేరే రకంగా కాస్త తక్కువ తీవ్రతతో అనుభవం కావచ్చు. అంతేగాని
మీరిక్కడ ఉన్నప్పుడు నేను ఎక్కువ ఇస్తానని కాదు. మీరు దానిని ఎక్కువగానో, తక్కువగానో అనుభవం చెందితే చెందవచ్చు. నేను ప్రస్తుతం మాట్లాడేది మాత్రం ఇవ్వడం గురించే. నేనివ్వడం అనేది ఎక్కువ, తక్కువ అనేది లేకుండా ఎక్కడైనా ఒకేలాగా ఉంటుంది. అలాగే సూర్యుడు ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉన్నాడు. బట్టలు ఆ వెచ్చదనాన్ని పొందుతూనే ఉన్నాయి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై.